మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఒకవేళ లెక్క తప్పంటారని ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము బాధ్యత చేపట్టినామో ప్రతి నిరుద్యోగ యువకుని వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడికి పిలిపించి వాళ్ళకు నియామక పత్రాలు అందించి తలలు లెక్కబెట్టి 60,000 మంది నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. నేను ధైర్యంగా చెబుతున్నా. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే. ఓన్లీ 5,000 ఇచ్చారండి. 5,089 ఉద్యోగాలు డిఎస్సికి యాడ్ చేశారు. అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాటికి మాత్రమే మీ లెక్క. ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఎగ్జామ్ మీరు పెట్టలేదు, గ్రౌండ్ మీరు పెట్టలేదు. ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ ఎట్టయితాయి? నియామక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ అకౌంట్ లో పడతాయా? లేదు. మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నాం అని చెప్పిరా? మీరేమన్నా చెప్పలే కదా. వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మీకు కల్పిస్తామని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ అకౌంట్ లో వేసుకున్నారు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే, పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రెండో అంశం, గురుకులాలు 9,000 ఉద్యోగాలు ఇచ్చారు. 9,000 ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే, కేవలం పత్రాలు ఇచ్చారు.